అందరి పత్రికా మిత్రులు అందరు కూడా వందనాలు. ఇది ప్రవీణ్ పగడాల అనేది అతను ఒక రక్షణ అనే ఒక ఛానల్లో అతను ఇది ప్రోగ్రామ్స్ అనేది ఆర్గనైజ్ చేస్తుంటాడు. అంటే ప్రతి క్యాస్ట్ కానీ ప్రతి కమ్యూనిటీ వాళ్ళని కూడా పిలిచి కొన్ని ఇది ప్రోగ్రామ్స్ అతను ఆర్గనైజ్ చేస్తుంటాడు. అతను ఒక ఇంటెలెక్చువల్, దాంతోపాటు అతను ఇది ప్రైవేట్గా ప్రీచింగ్ కూడా చేస్తుంటాడు. అంటే లాస్ట్ 2 days బ్యాక్ అతను రాజమండ్రికి వెళ్ళాడు. రాజమండ్రి నుంచి కొబ్బరికి వెళ్తుంటే అతను ఇది వెహికల్ పడి చనిపోయిందని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. కానీ మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. దేని గురించి అంటే అతనికి ఎన్నో థ్రెట్ కాల్స్ వచ్చాయన్నమాట. అంతకుముందు ఎప్పటి నుంచో కొంతమంది మత ఛాందస్వ వాళ్ళ నుంచి, కొంతమంది అన్సెక్యులర్ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి. అతన్ని చంపేస్తామని బెదిరించారు. దాని గురించి మేము ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాము. కాబట్టి అది ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఒక రిటైర్డ్ జడ్జి గారు కానీ, హైకోర్టు జడ్జి గారు కానీ అక్కడ ఉండి అక్కడ పోలీస్ వాళ్ళు ఒక టీంని ఏర్పాటు చేశారు. దాంట్లో ఒక జ్యుడిషియరీ మెంబర్ని కూడా పెట్టాల్సి ఉంటుంది. అతను తెలంగాణలో ఇక్కడ ఉంటాడు కాబట్టి వీలవుతే మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా ఒక మెంబర్ని, ఒక పోలీస్ ఆఫీసర్ని వాళ్ళ టీంలో అది పెట్టేసుకొని, ఎందుకంటే అక్కడ ఒక చిన్న ఇది ఎవిడెన్సెస్ ఏవి కూడా లేవు. ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలి. ఇప్పుడున్న మన టెక్నాలజీ ప్రకారము సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అన్ని కూడా కలెక్ట్ చేయాలి. పోస్ట్ మార్టం ఇంత రిపోర్ట్ ఇంత డిలే ఎందుకు అవుతుంది? నిన్న మార్నింగ్ ఎప్పుడో జరిగిందని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనకు ఆ రిపోర్ట్ రాలేదు. ఆల్మోస్ట్ 6 hours ఇది ఎంతమంది కాల్ చేసినా అతను ఫోన్ స్విచ్ ఆఫ్ అంటే ఫోన్ ఆన్సర్ చేయలేదు. పోలీసు వాళ్ళు వెంటనే 1 hourలో అతను ఎక్కడుండో ట్రాక్ చేసే టెక్నాలజీ ఉంది. అది ఏది కూడా ఇది పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏది చేయలేదు. మెంబర్ ఖచ్చితంగా ఒక హైకోర్టు జడ్జి గారు ఉండాలి, లేకుంటే రిటైర్డ్ సీనియర్ మోస్ట్ జడ్జి అని ఉంటే నిజాలు బయటకు వస్తాయి. అతనికి ఎంతమంది కాల్ చేశారు, ఎప్పటి నుంచి థ్రెటన్ వచ్చాయి, అతను ఒక పోస్ట్ చేశాడు, నాకు థ్రెటనింగ్ వస్తున్నాయి, నాకు రక్షణ కావాలని కూడా చెప్పాడు. కానీ ఏ ప్రభుత్వం కూడా అక్కడ ప్రభుత్వం అతను ఏ స్టెప్స్ కూడా తీసుకోలేదు. అతన్ని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఎవరు మీ పైన ఈ థ్రెటనింగ్ చేస్తున్నారది ఏది కూడా జరగలేదు. అతను థ్రెటనింగ్ చేసిన వారిపైన ఏ కేసు కూడా పెట్టలేదు. వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ కాల్ డీటెయిల్స్ అన్ని తీసి ఇప్పుడు సైంటిఫిక్గా ప్రతిదీ అతన్ని కంప్లీట్గా అతని డేటా 6 months నుంచి కూడా అతని పైన ఇది బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. అతను ఏదైనా న్యూట్రల్గా మాట్లాడతాడు. అతను ఒక ఇది బైబిల్ గురించి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది. అతనికి జర్నలిజం గురించి కూడా మంచి నాలెడ్జ్ ఉంది. అతను బ్రహ్మాండమైన టీవీ డిబేట్స్ యాంకర్గా అతను చేస్తుంటాడు. ఏదో ఫార్మల్గా యాంకర్గా కాదు. అతనికి ఎంతో అంటే ఇది ప్రతి గ్రంథాన్ని గురించి కూడా అతనికి ఒక అవగాహన ఉంది. కాబట్టి ఏదన్నా న్యూట్రల్గా చేస్తుంటాడు. అతను ఒక బైబిల్ని కొద్దిగా అంటే ఫేవర్గా చేస్తున్నారు అంటే కరెక్ట్ మాట్లాడుతుండని చెప్పి అతని పైన ఇది దాడి చేసిరని మా అనుమానము. మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వెంటనే రిలీజ్ చేయాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసి వచ్చిన తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ ఆ రిపోర్ట్ పైన మాకేమైనా అది ఉంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏది ఉంటుంది, సిఐడి ఉంటుంది. సిఐడి ఇన్వెస్టిగేషన్ జరగాలి ఉంటుంది. సిఐడి ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఆంధ్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి అవసరం ఉంటే మాకు సాటిస్ఫాక్షన్ లేకుంటే సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలి. ఎందుకంటే ప్రతి అక్కడ ఆంధ్రాలో ఉన్న ఎన్నో కోట్ల మందికి, అదే విధంగా తెలంగాణలో ఎంతో మంది కోట్ల క్రైస్తవులకు మనోభావాలని దెబ్బతీసిన వాళ్ళకు ఒక అది సస్పెషియస్ డెత్ కింద అవుతుంది. ఇంతకుముందు సస్పెషియస్ డెత్ అంటే 174 సిఆర్పిసి కింద అవుతుండే. ఇప్పుడు మన కొత్త బిఎన్ఎస్ఎస్ ప్రకారము 194 భారతీయ న్యాయ సంఘం దాని ప్రకారము కేసు రిజిస్టర్ చేసి ఎవరో బంధువు రావాలా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరు పక్కకున్న వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఆ ప్రొసీజర్ అనేది అవుతుంది. మేము అతని బ్రదర్స్మే, మేము అతని ఫ్రెండ్స్మే, ఎవరు ఇచ్చేసినా ఎనీ పర్సన్ ఇన్ఫర్మేట్ ఎవరైనా ఇచ్చినా ఎఫ్ఐఆర్ వెంటనే చేసి ప్రాపర్ ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. తెలంగాణ పోలీస్ నుంచి కూడా ఒక ఐపీఎస్ని తీసుకెళ్ళాలి ఆ ఇన్వెస్టిగేషన్ టీంలో. దట్ ఈస్ అవర్ డిమాండ్. ఒక జ్యుడిషియరీ మెంబర్, ఒక జడ్జి కూడా ఆ టీంలో ఉండాలి. దట్ టు ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉండాలి. ఇన్క్వెస్ట్ కరెక్ట్ చేయాలి. ఆ రిపోర్ట్ అందరు కూడా పబ్లిక్ చేయాల్సి ఉంటుంది. అది మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము స్పందిస్తాం ఖచ్చితంగా. మేము అంటే ఇది నెమ్మదిగా ఉండే సమస్యనే లేదు. ఎందుకంటే అతను ఎన్నోసార్లు మా గురించి మాట్లాడాడు. ఎన్నో ఇది ప్లాట్ఫామ్స్లో అతను మాట్లాడాడు. అతను మంచి ప్రీచరు. ఎన్నో వందలాది టీవీ డిబేట్స్ చేశాడు రక్షణ టీవీలో అతను. కాబట్టి అటువంటి పైన మరి కక్ష పెట్టుకొని ఎవరైనా చంపారా అనేది మా అనుమానము. అన్లెస్ వి సీ ది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడేం స్పందించము, కానీ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలని మా ఒక డిమాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఏంటి సార్? కాదు, ఎందుకంటే మాకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి, మాకు అతనికి థ్రెటనింగ్ కాల్స్ ఉన్నాయి. కొన్ని హిందుత్వ సంఘాల నుంచి వచ్చాయి, హిందుత్వ సంఘాల నుంచి వచ్చాయి. అందుకో కాల్ డీటెయిల్స్, ఆ రికార్డ్స్ అన్ని కూడా మేము డీజీపీ గారిని కలుస్తాం, వీలుంటే హోమ్ మినిస్టర్ గారి కలుస్తాం. 2 రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి అమిత్ షా గారి దగ్గర కూడా వెళ్ళేసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం మేము. ఎందుకంటే సెంట్రల్ కంప్లైంట్స్ ఇస్తే కంప్లైంట్ కూడా ఎవరు తీసుకోలేదు. అక్కడ ఉన్న గవర్నమెంట్ కే వీళ్ళు వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చారు. ఒక పోస్ట్ కూడా పెట్టారు, నాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, నాకు రక్షణ కావాలని. కానీ